సమ్మర్లో రావాల్సిన పెద్ద హీరోల సినిమాలు రాలేదు. ఇండస్ట్రీ మొత్తం బోసిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం నాన్ స్టాప్గా పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కిన హిందీ చిత్రం వార్ 2 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలవ్వబోతోంది ఈ చిత్రం. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ క్యారెక్టర్లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్నటువంటి విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ చిత్రం 80 కోట్ల రూపాయలకు తెలుగు వెర్షన్ అమ్ముడుపోయింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత నాగవంశీ ఈ చిత్రాన్ని కొనుగోలు చేశాడు. దేవరా చిత్రం తర్వాత ఆయన తెలుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన సినిమా ఇదే. నాగవంశీ ఒక సినిమాని డీల్ చేశాడంటే ప్లానింగ్ అభిమానుల ఊహకు అందని రేంజ్లో ఉంటుంది. సినిమా విడుదలకు ఇంకా 40 రోజులకు పైగా సమయం ఉంది. కానీ ఇప్పటి నుండే థియేటర్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 500కి పైగా బెనిఫిట్ షోస్ని ప్లాన్ చేస్తున్నట్టుగా మేకర్స్ నిన్న అధికారికంగా ఒక ప్రకటన చేశారు. ఎన్టీఆర్కి అత్యధికంగా బెనిఫిట్ షోస్ ద్వారానే కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆయన బెనిఫిట్ షోస్కి వచ్చేంత గ్రాస్ కొంతమంది స్టార్ హీరోలకి మొదటి రోజు కూడా రాదు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. లీడ్ రోల్ చేసిన సినిమాకు బెనిఫిట్ షోస్ డిమాండ్ ఉండటం సహజం. కానీ ఒక క్యారెక్టర్ రోల్ చేసిన సినిమా, అది కూడా నెగటివ్ రోల్లో కనిపించబోయే సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరగటం చూస్తూ ఉంటే ఎన్టీఆర్కి ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అర్థమవుతుంది. ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేవాళ్ళు. కేవలం మాస్ ఆడియన్స్కి మాత్రమే ఆయన పరిమితంగా ఉండేవారు. కానీ టెంపర్ నుండి ఎన్టీఆర్ తనను తాను మార్చుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. ఎన్టీఆర్ సినిమా అంటే ఖచ్చితంగా అందులో మినిమం గ్యారంటీ కంటెంట్ ఉంటుంది అనే రేంజ్ బ్రాండ్కి సంపాదించుకున్నాడు. అందుకే దేవరా చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చిన అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు వార్ 2తో కూడా తెలుగులో ఆయన అలాంటి మ్యాజిక్ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. రీసెంట్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్కి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొన్ని షాట్స్లో ఎన్టీఆర్ హాలీవుడ్ హీరో రేంజ్ లుక్స్తో ఉన్నాడని అంటున్నారు ఫ్యాన్స్.